ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆగస్ట్ 14 రోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం. పైన ఉన్న వీడియోని చూడండి. పాము, దానికి గాయం కలిగింది, మందు రాశాడు, కట్టు కట్టాడు, అన్నీ చేశాడు. చివరికి ఏమైపోయింది? ఆ పామే కాటేసే వరకు మరణ పడకపై ఎక్కాడు. ఈరోజు మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు, ప్రేమించిన వారైనా, స్నేహితులైనా, బంధుమిత్రులైనా, తోబుట్టులైనా, కుటుంబ సభ్యులైనా, వారిని మనం ఆదుకుంటాం. వారి అనారోగ్యాలలో, వారి కష్టకాలంలో, ప్రతి విషయంలో ఆదుకుంటాం. కానీ చివరికి వాళ్ళే మనల్ని కాటేస్తారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో నువ్వు చేసిన, నేను చేసిన మేలు, ద గుడ్ థింగ్స్ వాట్ వీ హ్యావ్ డన్, పీపుల్ ఫర్గెట్, గాడ్ విల్ నెవర్ ఫర్గెట్. మనుషులు మర్చిపోతారు, మనుషులు కాటేస్తారు, మనుషులు హాని చేస్తారు. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు ఆ కార్యం చేయరు. దేవుడు గాయం కలిగించిన వారి దగ్గరే నీకు విజయాన్ని అందించి ఆ గాయాన్ని మాన్పించే దేవుడు ఉన్నారు. తమ్ముడు, చెల్లెమ్మ, నువ్వెవరినైతే ప్రేమించావో వారు ఈ విధంగా నిన్ను కాటివేశారేమో, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, తమ్ముడు, చెల్లెమ్మ, నీ సొంత వారు, తోబుట్టులు, కుటుంబ సభ్యులు, నువ్వెవరి కోసమైతే ఎన్నో త్యాగాలు చేసావు, వారు ఈ విధంగా కాటివేశారు. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో, దేవుడు ఉన్నారు. ఆ గాయాన్ని మాన్పించి నీకు విజయాన్ని అందించును గాక. ఆమేన్.